ప్రైజ్ ద లార్డ్. జనవరి 21, 2025 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవుణ్ణి గొప్పగా, దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆయన వాక్యము ఆయన పాదములకట దీపమంట, త్రోవలకి వెలుగై ఉన్నదని సెలవిస్తూ ఉన్నారు. నిజమే దేవుని వారులారా, దావీదు భక్తుడే కాదండి, ఆయన వాక్యం లేకపోతే మనము కూడా జీవించలేము. మనము ఒక ప్రయాణమై వెళ్తున్నాము, మనము ఒక త్రోవలో నడుస్తున్నాము అంటే మనకి వెలుగుని చూపించేది దేవుడు. ఆ వెలుగు అనేది ఆయన వాక్యము. ఆ వెలుగు మనం ఈరోజు జీవిస్తున్నాము అంటే ఆయన వాక్యము మనం వింటున్నాము కాబట్టే మనము జీవించగలుగుతున్నాము, మనము ఆయన్ని వెంబడించగలుగుతున్నాము. మనము వాక్యం విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా వాక్యాన్ని విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిలో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.